ఇక రాష్ట్ర ఇంధన రంగం ఆర్థికంగా కుదేలైపోయింది. 5 ఏళ్లు జగన్ పాలనలో ఏకంగా 1.77 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. పైగా ఈ భారమంతా సాధారణ వినియోగదారులపైనే పడింది. మరోవైపు చేసిన అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు మరిన్ని అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సొంతంగా హైడల్ విద్యుత్ సంస్థలను నిర్వహించిన అనుభవం ఉందంటూ గొప్పలు పోయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఇంధన రంగాన్ని సర్వనాశనం చేశారు. 2019-2024 మధ్య జగన్ అనుసరించిన అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయినట్లు ఇంధన శాఖ నిర్ధారించింది. ఆదాయ వ్యయాల వ్యత్యాసాలే లేకుండా లాభ నష్టాలతో సంబంధం లేకుండా విద్యుత్ సంస్థలు నడవాలన్న రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల మేరకు నష్టాలన్నీ ట్రూ అప్ పేరిట వినియోగదారులపైనే పడనుంది. అంటే జగన్ నిర్వాకంతో వారిపై ఏకంగా 1,77,244 కోట్ల భారం పడుతోంది. విద్యుత్ రంగంపై సంపూర్ణ అవగాహన ఉంది అంటూ చెబుతూ వచ్చిన జగన్ ఏకంగా 1,77,244 కోట్ల నష్టాన్ని మోపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నష్టాలకు జగన్ అసమర్థ పాలనా విధానాలే కారణమని ఇంధన శాఖ స్పష్టం చేసింది. అధికారాన్ని కోల్పోయిన జగన్ అన్ని రంగాల్లోనూ భారీ ఆర్థిక భారాన్ని మోపి వెళ్లిపోయారు. ఇంధన రంగం ఏకంగా 2 లక్షల కోట్ల ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ వేసిన ఈ భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తే రాజకీయంగా నష్టం కలుగుతుంది అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ ఛార్జీలు పెంచిపోమని ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చింది. సహజంగా ఈ హామీ 2024 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తిస్తుంది. కానీ 2024కు ముందే జగన్ ఇంధన సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టేశారు. జగన్ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం ద్వారా 64,000 కోట్ల మేర భారం మోపారు. అప్పటి విపక్షాలు, ఇంధన రంగం నిపుణులు, వామపక్షాలు, ప్రజా సంఘాలు గగ్గోలు పెట్టినా స్పందించలేదు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని బుట్టదాఖలు చేసి ప్రజలపై 9 సార్లు విద్యుత్ ఛార్జీల కొరడా చూపించారు. దీనిలోనూ తాను అధికారంలో లేని 2014-19కి సంబంధించి 3,669 కోట్లను ట్రూ అప్ ఛార్జీల కింద వసూలు చేశారు. కాగా రాష్ట్ర ఇంధన శాఖ తాజాగా అప్పుల వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం 1,29,503 కోట్లు అప్పు ఉన్నట్లు చూపిస్తున్న జాబితాలో పేర్కొన్న వివరాల ప్రకారం 1,77,244 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు స్పష్టం చేసింది. ఇక ఇదిలా ఉంటే కరోనా సమయంలో రాష్ట్ర థర్మల్ కేంద్రంలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన జగన్ తన అస్మదీయ విద్యుత్ కేంద్రాల నుంచి స్వల్పకాలిక విద్యుత్ను కొనుగోలు చేపట్టరన్న ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి.